అందరికీ నమస్తే. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో వ్యక్తిగా విజయసాయిరెడ్డి గారు ఉండేవారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖాడ్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అదేవిధంగా ఆయన ఈ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా తెలియజేశారు ట్విట్టర్ వేదిక ద్వారా. అది ఏమిటంటే, నేను ఈ రాజకీయాలకు గుడ్ బై చెప్పి నేను వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను. వ్యవసాయం స్టార్ట్ చేసి ఒక రైతుగా నేను కొనసాగాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేశారు. అయినప్పటికీ ఆయన లండన్లో ఉన్న జగన్తో మాట్లాడి ఈ నిర్ణయాలు తీసుకున్నారని కూడా తెలియజేశారు. ఆయన 4 దశాబ్దాల నుంచి వైఎస్ జగన్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. విజయసాయిరెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేవాడు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పదవులు ఇవ్వాలనే కూడా ఆయన చెప్తేనే పదవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండి ఆయన ఇప్పుడు రాజకీయాల నుంచి పోవడం అనేది చాలా బాధాకరం. జై హింద్, జై భీమ్. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.